టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో రేపు విడుదల చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించారు. చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖ్య నాయకుల సమక్షంలో మేనిఫెస్టోలో విడుదల కానుంది. రాజమండ్రి మహానాడులో ప్రకటించిన సూపర్ 6 పథకాలతో పాటు జనసేన బీజేపీ నుంచి వచ్చిన వినతులు కలబోతగా మేనిఫెస్టోను రూపొందించారు. సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ కూటమి మంగళవారం మేనిఫెస్టోని విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రజల అవసరాలను తీరుస్తాం, రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తామనే థీమ్తో మేనిఫెస్టోని రూపొందించాలి అని ఎన్డీఏ కూటమి నిర్ణయించింది. పన్నుల బాదుడు లేని సంక్షేమం, ప్రతి ప్రాంతంలో అభివృద్ధి అనే కాన్సెప్ట్తో మేనిఫెస్టోను రూపొందించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం ఉంటుందని చెప్పారు. పథకాలకు నిధుల సమీకరణపై జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని కూటమి నేతలు కొట్టిపారేస్తున్నారు. లబ్ధిదారులు, రాష్ట్ర రాబడులు, నిధుల లభ్యత వంటి అంశాలపై లోతైన అధ్యయనం చేసిన తరువాతనే పథకాలను డిజైన్ చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. రాజమండ్రి మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 తో పాటు బీసీ డిక్లరేషన్, బీసీ రక్షణ చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ బీసీ రక్షణ చట్టం, బీసీ డిక్లరేషన్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా సమర్థించారు. చిన్న తరహా పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాలని జనసేన ప్రతిపాదించిన అంశాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చారు. స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంపు, ఎయిడెడ్, ప్రైవేట్ పీజీ విద్య అభ్యసించే వారికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపచేయాలి అని జనసేన ప్రతిపాదించింది. దీనికి తోడు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ పైనే తొలి సంతకం ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక పెన్షన్ 4,000 చేస్తామని, దివ్యాంగులకు 6,000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్లు వంటి అంశాలు కూడా మేనిఫెస్టోలో ఉండబోతున్నాయి. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయానికి విజయవాడ చేరుకుంటున్నారు. వీరిరువురితో పాటు బీజేపీ అగ్రనేతలు కూడా విజయవాడ చేరుకుని మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు నివాసంలో జరిగే కార్యక్రమంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. జగన్ ప్రకటించిన మేనిఫెస్టోకు ఆశించిన స్పందన రాకపోవడంతో పాటు సొంత పార్టీ కార్యకర్తలే పెదవి విరవడంతో కూటమి పక్షాలు మేనిఫెస్టో ప్రకటనలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.